నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. పలు వార్తాపత్రికల్లో ఉన్న ప్రధాన అంశాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈనాడులో చూసినట్లయితే పొలాలన్నీ దున్నేశాక పంట నష్టం లెక్కల, ఫిబ్రవరిలో కళ్ళు మూసుకొని మార్చి 16న రబీ కరువు ప్రకటన, ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలిసి వల్లి మారిన జాప్యం, ఇప్పుడొచ్చి దెబ్బతిన్న పంటలు చూస్తారట, జాబితాలు తయారు చేస్తారట. కరువుపై మొదటి నుంచి మొద్దు నిద్రలోనే వైకాపా ప్రభుత్వం అని ఇక్కడ ప్రకటించారు. ఇక్కడ చూసినట్లయితే 661 మండలాలకు 87 మండలాలే కనిపించాయట. దేశానికి తొలి వెలుగులు మన తేజాల సారథ్యంలో భారత బొగ్గు రంగం, కోల్ ఇండియా చైర్మన్ సహా పలు సంస్థల అధిపతులు తెలుగువారే. గవిమఠం భూమి నొక్కేసిన ఉద్యోగి, గతంలో సస్పెండ్ చేసిన మళ్లీ పోస్టింగ్, పదోన్నతి. ఆయన కుటుంబ ఆధీనంలోనే 22.40 ఎకరాలు. ఇక దాని విలువ రూపాయలు 10 కోట్ల పైన ఉంటుందన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేష్ అడ్డగింత, శాటిలైట్ ఫోన్ తో ఢిల్లీ వెళ్తుండగా ఆపిన ఎస్పీఎఫ్, గన్నవరం పోలీసులకు అప్పగింత. అక్క మరణం తట్టుకోలేక ఆగిన చెల్లెలి గుండె, గంటల వ్యవధిలోనే 2 ఘటనలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. 3 ఐపీఎస్లపై అభియోగాలు నమోదు. క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా వాదనలో వినిపించాలని ఆదేశం. బాధితుల గొంతు వినిపించడం నేరమా? అన్యాయాన్ని వివరిస్తే వర్గాల మధ్య శత్రుత్వం పెంచడం అవుతుందా? ఆవేదనను ప్రసారం చేసినందుకు టీవీ ఛానళ్లపై కేసులు. అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్, రైసీ ఆచూకీ గల్లంతు. దట్టమైన అటవీ ప్రాంతంలో ముమ్మర గాలింపు, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. విద్యార్థుల లెక్కలపై భారీగా పిల్లల సంఖ్య పడిపోయినా ఇన్నాళ్లు బయటపెట్టని సర్కార్, విద్యా కానుక లెక్కలతో ఇప్పుడు బయటపడిన బాగోతం. ఇక ఏబిఎన్ లో చూసినట్లయితే అయితే ఓకే, రాష్ట్ర మంత్రివర్గ భేటీకి షరతులతో అనుమతినిచ్చిన ఈసీ. జూన్ 4 లోపు చేయాల్సిన అత్యవసర అంశాలపైనే చర్చించాలి. రుణమాఫీ, ఉమ్మడి రాజధానిపై మాట్లాడదు. ఎన్నికల భాగమైన అధికారులు పాల్గొనొచ్చు. ఎన్నికల్లో భాగమైన అధికారులు పాల్గొనొద్దు. షరతులు విధించిన కేంద్ర ఎన్నికల సంఘం. నేడు సచివాలయంలో కేబినెట్ సమావేశం. ధాన్యం కొనుగోళ్లు, అకాల వర్షాలు, వానాకాలం పంటల ప్రణాళికలపై భేటీలో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక అన్నారం సుందిళ్లపై ఫోకస్. బ్యారేజీల నుంచి ఈ సీజన్ లో పంపింగ్ కు నిర్ణయం. త్వరలో పంప్ హౌస్ల పరిశీలనకు ముఖ్యమంత్రి. బ్యారేజీల మరమ్మతుల పనులు వేగవంతం. కాంగ్రెస్ లో మమత చిచ్చు. కూటమిలో టీఎంసీ పాత్రపై ఖార్గే వర్సెస్ అధీర్. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాల్సిందే, లేదంటే బయటకు వెళ్లిపోవచ్చని ఖార్గే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక పార్టీ సేవకుడిగా నా పోరాటాన్ని ఆపలేను, మమతా బెనర్జీని సమర్థించలేను అంటున్నారు అధీర్. ఇక 8 రాష్ట్రాలు 49 స్థానాలు. నేడే సార్వత్రిక ఎన్నికల 5వ దశ పోలింగ్. రాహుల్, స్మృతి, రాజ్నాథ్ తదితరుల హేమాహేమీల బరిలో ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య హోరాహోరీ. 4 కీలక రాష్ట్రాల్లోని 39 స్థానాల్లో బీజేపీకి అగ్ని పరీక్ష జరగబోతోంది. వేలాది కేజ్రీవాళ్లు పుట్టుకొస్తున్నారు. రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. తాలు, తరుగు పేరుతో 5 నుంచి 10 కిలోల కోత. మద్దతు ధర ఇవ్వకపోవడంతో తీవ్ర నష్టం. కొనుగోలు కేంద్రాల వద్ద రైతన్నల పడిగాపులు. అన్నదాతలను సర్కార్ ఆదుకోవాలి అంటున్నారు సంజయ్. ఇక సుచిత్రలోని భూ వివాదంపై ఎమ్మెల్యే మల్లారెడ్డి, విప్ లక్ష్మణ్ పరస్పర సవాళ్లు. నా వద్ద ఉన్న డాక్యుమెంట్లు ఫోర్జరీ అని నిరూపిస్తే రాజీనామా చేస్తా, లేదంటే లక్ష్మణ్ రాజీనామా చేస్తారా అంటున్నారు మల్లారెడ్డి. వారం గడువునిస్తాం, ఏ సర్వే అయినా చేయించుకో, మా తప్పు ఉంటే క్షమాపణ చెప్పి వెళ్తామంటున్నారు లక్ష్మణ్. వివాదాస్పద భూమిపై రెవెన్యూ శాఖ సర్వే, పోలీసుల సహకారంతో చేపట్టిన అధికారులు. స్వీపర్ కు 2 లక్షల జీతం, పని చేయకున్నా సంతకం పెడితే చాలు. 46 కోట్ల జీఎస్టీ కుంభకోణంలో వింత. ఈ బైక్ పేరుతో 7 బోగస్ కంపెనీలు. డైరెక్టర్లంతా ఈ కోవకు చెందిన వారే. పైసా ఖర్చు లేకుండా పత్రాలతోనే బురిడి. కన్న కూతుర్ని కడతేర్చిన తల్లిదండ్రులు. మానసిక స్థితి బాగోలేని కుమార్తెను వదిలించుకోవాలని హత్య.
అనారోగ్యంతోనే మరణించిందని నమ్మించి అంత్యక్రియలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక గ్రామస్తుల అనుమానంతో బయటకు వచ్చింది నిజం. నిందితుల అరెస్టు సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక సాక్షిలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పచ్చకుట్రే, ఎన్నికల్లో అక్రమాల లక్ష్యంగా టీడీపీ విధ్వంసకాండ, వీడియో ఫోటో ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. ఇక టీడీపీ గూండాగిరిపై గోడు వెళ్లబోసుకున్న బాధితులు, కీలక ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో సిట్ విస్తృత విచారణ. ఇక దాడులు జరిగిన ప్రాంతాల్లో పర్యటన, రికార్డుల పరిశీలన, ఈసీకి నేడు ప్రాథమిక నివేదిక సమర్పించిన సిట్. ఇక దీనికి సంబంధించిన ఫోటోను ఇక్కడ మనం చూస్తున్నాం. అండమాన్కు నైరుతి, 2 రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరణ. 31న కేరళకు, ఆ తర్వాత ఏపీలోకి రుతుపవనాలు. 22న బంగాళాఖాతంలో అల్పపీడనం, అనంతరం బలపడి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం. రానున్న 3 రోజులు వానలే. నేత్రపద్మం సత్యదేవుని కళ్యాణం. అన్నవరంలో రత్నగిరిపై కొలువైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి, శ్రీ అనంతలక్ష్మి సత్యవతిదేవి అమ్మవారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. రత్నగిరిపై రామాలయం పక్కన వార్షిక కళ్యాణ మండపంపై ఈ ఉత్సవం నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఇక కిర్గిస్థాన్లో తెలుగువారు సురక్షితం. కిర్గిస్థాన్లో తెలుగువారు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీఎన్ఆర్డీఎస్ ఆదివారం పేర్కొంది. ఇక మీ పాస్వర్డ్ స్ట్రాంగ్ ఏనా అంటూ ఇక్కడ కూడా ఒకటి ప్రధాన అంశాన్ని ఇచ్చారు. ఇక వెలుగులో చూసినట్లయితే ఇయాల్నే 5వ ఫేజ్ పోలింగ్, 6 రాష్ట్రాలు 2 యాటీలో ఎన్నికలు. 49 స్థానాల్లో 695 మంది అభ్యర్థులు పోటీ. యూపీలో 14 సీట్లకు పోలింగ్. బరిలో 4 కేంద్ర మంత్రులు. జార్ఖండ్లోని గాంధీ అసెంబ్లీ సీటుకు బైపోల్. పోటీలో మాజీ సీఎం హేమంత్ భార్య కల్పన. ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ క్రాష్. అజర్బైజాన్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక కేబినెట్ భేటీకి ఈసీ ఓకే, షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలను జూన్ 4 దాకా పక్కన పెట్టాలని కండిషన్ చేశారు. ఇక నేడు మధ్యాహ్నం 3 గంటలు సెక్రటేరియట్ లో భేటీ కానుంది కేబినెట్. కాలం మంచిదైతదన్న వాతావరణ శాఖ. 3 రోజుల ముందుగానే అండమాన్కు నైరుతి రుతుపవనాలు. ఈ నెలాఖరు కల్లా కేరళకు, జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఇక 1,34,00,000 ఎకరాల్లో పంటలు సాగవుతాయని సర్కార్ అంచనా వేస్తుంది. ఇక స్టార్ రెస్టారెంట్ లో గలీజ్ ఫుడ్, కుళ్ళిన కూరగాయలు, నిల్వ ఉంచిన మాంసంతో వంటలు, పాడైపోయిన డేట్ దాటిన సరుకులు వాడినట్టుగా తెలుస్తుంది. ఇక పురుగు పట్టిన మైదా, బూజు పట్టిన జీడిపప్పు, ఫుడ్ ఐటమ్స్ లో బొద్దింకలు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలో బయటపడ్డ భాగోతం. ఇక హైదరాబాద్ లోని 1.5 రోజులుగా ఆఫీసర్ల దాడులు, టెస్ట్లకు, ఫుడ్ శాంపిల్స్ మేనేజ్మెంట్లకు నోటీసులు. ఇక ఆప్ అంతమే బీజేపీ టార్గెట్, ఆపరేషన్ జూడ్ చేపట్టింది. మా పార్టీ ఎదుగుతుందని మోదీకి భయం మొదలైంది అంటున్నారు కేజ్రీవాల్. బీజేపీ ఆఫీస్ ముట్టడికి ఆప్ యత్నం అడ్డుకుంటున్నారు పోలీసులు. వీసీ పోస్టుల కోసం జోరుగా పైరవీలు. సర్కార్ పెద్దలు, మంత్రులను కలుస్తున్న ఆశావాహులు. 2-3 రోజుల్లో ప్రారంభం కానున్న సెర్చ్ కమిటీ భేటీలు. 3 పేర్లను ఫైనల్ చేసి గవర్నర్ కు పంపనున్న కమిటీ. ఈ నెలాఖరులో ప్రక్రియ పూర్తి చేసే యోచనలో సర్కార్. దిశ పేపర్లో చూసుకున్నట్లయితే కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్. ప్రెసిడెంట్ వెంట విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ సైతం అందులోనే ప్రయాణం. ఇక అజర్బైజాన్ మంచు పర్వత ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఇక విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక కొనసాగుతున్న గాలింపు చర్యలు శోకసంద్రంలో ఇరాన్. సమర్థక పైరవిక, వీపీ పోస్టుల ఎవరికి? గత ప్రభుత్వ తప్పులు రిపీట్ కావద్దని సర్కార్ ప్లాన్.
9 వర్సిటీలకు ఇప్పటికే 1380కి పైగా అప్లికేషన్స్. మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా పైరవీలు, సీఎం ఆఫీస్ కు సిఫార్సు లెటర్స్. ఇక ఈసీ పర్మిషన్ తర్వాత అపాయింట్మెంట్. రేపటితో వీసీల పదవి కాలం పూర్తి. నేడు సీఎంతో సమీక్ష. కాళేశ్వరంపై విచారణకు ఎక్స్పర్ట్స్ కమిటీ నియమించే ఆలోచన జ్యుడిషియల్ కమిషన్. నేడు కేబినెట్ భేటీ. సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన నిర్వహణకు ఈసీ నుంచి అనుమతి. అత్యవసర అంశాలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఉమ్మడి రాజధాని రుణమాఫీలపై చర్చలొద్దని కండిషన్ కూడా పెట్టినట్టుగా చూడొచ్చు. ఇక్కడ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టారు అనే విషయంపై ఆరా. మహారాష్ట్రతో సంప్రదింపులు, ఒప్పందాలపైన కాళేశ్వరం డిజైన్, నిర్మాణం నిబంధనల మేరకే జరిగిందా? ప్లానింగ్ లో జరిగిన డీవియేషన్స్ ఏంటి? 3 బ్యారేజీలు అవసరముందా? సాంకేతిక అంశాలు లోతుగా అధ్యయనం చేసేందుకు రెడీ. మీతో మాకు పోలికేంటి? ప్రజలతో చీకొట్టించుకుంటున్న కాంగ్రెస్. స్కామ్లు, అవినీతికి ఆ పార్టీ కేర్ ఆఫ్. చీమల పుట్టలో పాములు చేరినట్టు తెలంగాణ అధికారంలోకి బీజేపీ నేత ఈటెల రాజేందర్. నల్గొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం. ఫ్యూచర్ పేరిట రియల్ బిజినెస్, ఫ్రీలాన్స్ ఫాన్ ఫ్లాట్స్ పేరిట తన్యాస్ ఈప్రా దందా. ఇక అనుమతి లేకుండానే విల్లాకు కోట్లు. ఏడాది తర్వాత డిటిసిపికి అప్లై. భూమి కొనుక్కునేందుకు కస్టమర్ల సొమ్మే. ఫ్రీలాన్స్ విల్లా ఫ్లాట్ 1.70 కోట్లు. శంకర్పల్లి, కొండాపులలో ప్రాజెక్టులు. ఇక ఆ పంతానికే బీజేపీ ఆపరేషన్ జూడు. మా పార్టీ నేతలను అరెస్టు చేసి జైలుకు పంపే కుట్ర చేశారు అంటున్నారు కేజ్రీవాల్. ఇక బీజేపీ కేంద్ర కార్యాలయం ముట్టడికి ఉద్రిక్తం చేస్తామంటున్నారు. ఆప్ కార్యాలయం ఎదుటే బైఠాయించి నిరసన చేపడుతున్నారు. నిందితుడిని రక్షించేందుకు ఆప్ నిరసనలా అంటున్నారు స్వాతి మాలివాల్. ఇక బీబవ్ కుమార్ కు 5 రోజులు పోలీస్ కస్టడీ విధించినట్టుగా తెలుస్తోంది. ఇవి ఇవాళ వచ్చిన పలు వార్తాపత్రికలో ఉన్న ప్రధాన అంశాలు. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.